నీవు దేవుని వైపు చూడగలిగితే, ఆయన్ను ఆరాధించగలిగితే, కొన్నిసార్లు నీ చుట్టూ ఏమేం జరుగుతున్న భవిష్యత్తు నీకు తెలియకపోవచ్చు, నీ దాకా కొన్ని రాకపోవచ్చు, కానీ దేవుడు అనేక కీడులను, అనేక అపాయములను ఆయన తన కృప ద్వారా కొట్టివేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ జీఫీలు దావీదును వెతుకుతున్నప్పుడు, తరుముతున్నప్పుడు, సౌలుకు మేలు చేయాలని వారు ప్రయత్నం చేస్తుంటే దావీదు కీర్తన రాశాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆపదలలో నుండి ఆయనను విడిపించాడు. ఆపదలన్నిటిలో నుండి అనే మాట అక్కడ వాడాడు. ఏ ఒక్క ఆపదలో దావీదు ఇరుక్కుపోయిన ఇబ్బంది వచ్చేదే, కానీ దేవుడు అన్నింటిలో నుండి దావీదు సమస్యలు, ఇబ్బందులు, ఆపదలు దావీదును చుట్టుకున్నప్పుడు దేవుడు వాటి నుండి దావీదును విడిపించడం అనే మాట బాగుంది. అయితే బయటికి లాగాడనే మాట ఇంకా ఇంకా శ్రేష్టమైన మాట. దేవుడు నీ విమోచకుడు, నేను విడిపించువాడు. అనారోగ్యాల నుంచి, ఆర్థిక సంబంధ ఇబ్బందుల నుంచి, ప్రతికూలతల్లోంచి, దురాత్మ సంబంధమైన అధికారంలో నుండి, పాపాంధకారంలో నుండి, గాఢాంధకారంలో నుండి మనల్ని విడుదల చేసే మన దేవుడు మనకున్నాడు కనుక